ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తాత మధు సిఫార్సు మేరకు మంజూరైన 24,15,500 విలువ చేసే చెక్కులను 88 మంది లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ నాగభూషం, బీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, నగర అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. కాబట్టి చేసిన చాలా మంది పొరపాటు చేసి ఉండొచ్చు. భవిష్యత్తులో 100% మళ్ళా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. మీకు ఏ చిన్న ఆపద వచ్చినా ఏ అవసరం ఉన్నా ఇది మీ ఇల్లని, ఈ పార్టీ ఆఫీసు మీ ఇల్లని. ఇక్కడికి వస్తే మా పిఏ గారు ఉంటారు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా ఉంటారు. మీకు ఏ సహకారం కావాలని అందిస్తాం. ఏ ఆఫీసర్కి ఫోన్ చేయమన్నా ఫోన్ చేస్తాం. మీకు ఏదైనా కొంచెం కష్టం, మా పిల్లోడికి సీట్ కాలేజీలో ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పమన్నా చెప్తాం. ఫలానా హాస్పిటల్లో ఇబ్బంది ఉందన్నా చెప్పమన్నా చెప్తాం. ఏమి లేదు, మీరు అనుకోవద్దు అయ్యో మనకు అధికారం లేదు కదా, మన మాట ఇంట్రాయన. మన చేతనైన పని వరకు మేము చేయగలుగుతాం. ఇబ్బంది ఏం లేదు, మీకు ఇబ్బంది కూడా ఏ ఇబ్బంది అధైర్యపడద్దు. భవిష్యత్తు మందే, తెలంగాణ మంది, మన కుటుంబం లాంటిది. తెచ్చుకుంది మనం తెలంగాణని. ఈ యొక్క ఒక తెలంగాణ అనే పదం అనేటువంటిది వచ్చింది అంటే అది కేసీఆర్ వల్లనే వచ్చింది. ఎవరి వల్ల ఏ నాయకుడి వల్ల రాలే. కేసీఆర్ తెచ్చిన దాంట్లో వీళ్ళందరూ ఎలా ఏదో మేము మా అని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ ఒక మనిషి సత్తుపల్లి లోకల్, మళ్ళీ మా డ్రైవర్ ముగ్గురు పని చేస్తే అవి పని చేసే పరిస్థితి లేదు. ఇవాళ మధు గారు ఒక్కలే మరి జిల్లాలో మేమందరం ఓడిపోవటం, వారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ ఇంకా మనకు తక్కువ వస్తున్నాయి. మా సత్తుపల్లి కానీ మిగతా ప్రాంతాల నుంచి ప్రభుత్వాలు ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక 40% నుంచి పైన ఇచ్చేవారు. ఇవాళ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా 60,000 సీలింగ్ పెట్టి మరి ఆ డబ్బులు ఇవ్వకుండా తక్కువ ఇచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతున్నది. ఇవాళ మారుతున్న కాలంలో ఆహార అలవాట్లు మారటం, పరిసరాలు పరిశుభ్రత రూపించడం, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను 10 లక్షలు 20 లక్షలు కూడా తెప్పించిన సందర్భం ఉన్నది. నేను 5 ఏళ్ల కాలంలో 21 కోట్లు ఒక సత్తుపల్లి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సాయం 60,000 సీలింగ్ పెట్టారు. ఒక్కొక్కరికి 7,000 కూడా పాపం చెక్కులు వచ్చినట్టుంది. వాళ్ళు బాధపడే పరిస్థితి. దీనికి కారణం ప్రభుత్వం తప్ప మేం కాదు. హైదరాబాద్ ఒక మనిషి సత్తుపల్లి లోకల్, మళ్ళీ మా డ్రైవర్ ముగ్గురు పని చేసి